ఇది ఏందమ్మా ఇది పట్టభద్రులారా మీరు మోసపోతారా? 6 గ్యారెంటీల పేరుతో ప్రజల్ని కాంగ్రెస్ మోసగిస్తోంది. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి ఒక్కటి కూడా ఇవ్వలేదు. కేసీఆర్ భర్తీ చేసిన ఉద్యోగాలకే వీళ్ళు ఆర్డర్లు ఇచ్చారు. ఎంజీఎంకు కూడా కరెంటు ఇవ్వలేని ప్రభుత్వం ఇది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో కేటీఆర్. సరే, ఇప్పుడు పట్టభద్రుల సంగతి ఏంది? ఇప్పుడు ఇంకొన్ని రోజుల్లో ఎలక్షన్ రాబోతుంది. మరి మీరు సైలెంట్ అయిపోతారా? లేకపోతే చాలామంది ఒక వ్యక్తికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఏ రకంగా చూడొచ్చు? ఈ వ్యాఖ్యలు అయిపోయాక అక్కడికి నేను ఏమంటానంటే ఈ వ్యాఖ్యలకు దానికి చాలా సంబంధం ఉంది. అంటే దాని కూడా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం. సరే, ఈ మోసగించింది అంతా దగులుబాజీ మాటలు కానీ 2 లక్షల ఉద్యోగాలు. కానీ నిజంగా నేను ఏమనుకుంటా అంటే రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడాడు. అంటే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి నారాయణపేట, గద్వాల, కోడంగల్లు, కోస్గి ఇటువంటి గ్రామాలలో డయాఫామ్ కలిపినటువంటి కళ్ళు అమ్ముతారు. అంటే వాడు మామూలు చెట్టు కళ్ళు 100 సీసాలు తాగినా వానికి ఎక్కదు. ఆ డయాఫామ్ కలిపిన మత్తుమందు కలిపినటువంటి కళ్ళు 2 సీసాలు తాగితేనే వాడు పోయి మంచిగా తిని మంచిగా వండుకుంటాడు. లేకపోతే పిచ్చ పిచ్చ చేసుడు, ఇట్లా కొరుకుడు, లేకపోతే చెట్టు కొట్టుకునుడు, తలకాయ గోడకేసి కొట్టుకునుడు ఇటువంటివి జరుగుతుంటాయి. అట్లా వ్యవహరిస్తుండేమో అంటున్నాడు. నేను ఏమంటున్నా, ఈ దేశంలో ప్రపంచంలో నిన్ననే ఆయన చెప్పిండు, ఈ దేశంలో 2 లక్షల ఉద్యోగాలు ఏ ప్రభుత్వం అన్నా ఇచ్చిందా అనేది ఆయన సూటి ప్రశ్న. అది కేటీఆర్ ప్రశ్నించిండు. కాబట్టి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేడు అనేటటువంటి విషయం నీకు కూడా తెలుసు. సరే, కాంగ్రెస్ వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 100% ఇచ్చి తీరుతారు. కానీ దానికి ఒక 5 సంవత్సరాల ప్రణాళిక అవసరం కదా. 5 సంవత్సరాలు వెయిట్ చేయను. 5 సంవత్సరాలు వెయిట్ చేసి నీ యొక్క దళిత బంధులాగా, నీ యొక్క నిరుద్యోగ భృతిలాగా, లేకపోతే నువ్వు ఇస్తున్న యూరియా బస్తాల్లాగా ఒకవేళ ఇవ్వకపోతే, లేదా నువ్వు వంచుతున్న 3 ఎకరాల భూమిలాగా పంచకపోతే అప్పుడు నువ్వు మాట్లాడితే అర్థం ఉంది. ఆల్లేదు చూడలేదు కొడుకు 3 నెలలు కూడా కాలేదు అప్పుడే నువ్వు ఈ విధంగా మాట్లాడడం ఏంది? ఒకటి. రెండవది కరెంటు. కేసీఆర్ భర్తీ చేసిన ఉద్యోగాలకే వీళ్ళు ఆర్డర్లు ఇచ్చారు. ప్రజలారా, నిరుద్యోగులారా, నేను స్పష్టంగా మీకు చెప్తున్నా, 100కి 100% 35,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ రేవంత్ రెడ్డి ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ ఇచ్చి వాటిని భర్తీ చేయలేదు. కేవలము గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల యొక్క ఫలితాలు ఈయన హయాంలో వచ్చినాయి. కాబట్టి ఈయన ఉద్యోగాలు టప్ప రవీంద్ర భారతో అదేదమ్మా అది ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి ఇచ్చాడు. కాబట్టి ఈ కీర్తి ప్రతిష్టలన్నీ రేవంత్ రెడ్డికి దక్కుతాయని చెప్పి, దక్కాలని చెప్పి నేను భావిస్తలేను. అది కరెక్ట్ కూడా కాదు. కానీ వన్ థింగ్ ఐ మస్ట్ టెల్ టు ద పీపుల్, పర్టికులర్లీ ది అన్ఎంప్లాయీస్, ఒకవేళ మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఉంటే ఈ 35,000లో 3 ఉద్యోగాలు కూడా మీకు 5 సంవత్సరాల వరకు ఇచ్చి ఉండేవాళ్ళు కాదు. అవసరమైతే 4 కోట్లు కేసులు వేసి వాటిని డ్రాగ్ ఆన్ చేసి 5 సంవత్సరాల తర్వాత కదా ఎన్నికలు. ఈ 35,000 ఉద్యోగాలు చూడండి, మళ్ళీ వీళ్ళకి నెల నెల జీతాలు చూడండి, మళ్ళీ నెల నెల జీతాలు ఇవ్వకపోతే మనం తిట్టుడేంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వంలో ఒకవేళ మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఈ 35,000 ఉద్యోగాలు రాకుండా ఇది రాసి పెట్టుకోండి. నంబర్ 1. ఇక కరెంటు గురించి మాట్లాడుతున్నాడు. అదే చాలా నిన్న మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం. ఎలక్ట్రిసిటీ అనేటటువంటి డిమాండ్ పీక్ స్టేజ్కి పోయింది. ఒకటి, అదృష్టం బాగుంది కాబట్టి ఎన్నికలకు ముందు కొన్ని వర్షాలు పడడంతో డిమాండ్ తగ్గడము, అదేవిధంగా సప్లై మెరుగుపడము జరిగింది. సరే, అక్కడక్కడ కరెంటు పోతుండొచ్చు, కానీ కరెంటు పోలేదని నేను చెప్పను. ఖచ్చితంగా కొన్నిసార్లు ఇప్పుడు మా అపార్ట్మెంట్లో కూడా ఒకసారో 2 సార్లు గతంలో పోయింది, ఇప్పుడు కూడా పోయింది. సరే, పోలేదనేటటువంటి దాన్ని లేదా రేవంత్ రెడ్డి 24 గంటలు కరెంట్ నేను చెప్తలేను. 100% ఒక దగ్గరనో 2 దగ్గరనో డిమాండ్ సప్లై దీనికి సంబంధించో లేకపోతే ఆపరేషను మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ వల్లనో పోయి ఉండొచ్చు. అత్యంత బాధ్యతారహితం ఏంది అంటే, ఇప్పుడు మధుసూదన్ రెడ్డి ఓకే టీవీలో కూర్చున్నాడు కాబట్టి ఈ ఏరియాలో ఉన్న ఎలక్ట్రీషియన్ పట్టుకొని వానికి పైసలు ఇచ్చి వాని ద్వారా కరెంటు తీసేస్తున్నారు అనేటటువంటి ఒక ఆరోపణ టీఆర్ఎస్ మీద వస్తున్నది. ఇది ఎవడో XYZ చేస్తే మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో
మీకు అనుకూలంగా ఉన్న ఉద్యోగుల యొక్క సహకారంతో మీరు ఇటువంటివి చిల్లర పనులు చేస్తున్నారు అనేటటువంటిది, అది చాలా డేంజరస్. కాబట్టి దీంట్లో భాగంగానే అది కూడా జరిగి ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను. ఒకటి ఇంకా అసలు ఈ పట్టభద్రులు అనేది ఏంది అనేది, అంటే ఇప్పుడు ఈ పట్టభద్రులలో 3 సంవత్సరాలకు, రాబోయే 3 సంవత్సరాలకు ఎన్నిక. ఇది బైపోల్, అంటే పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామా చేయడం వల్ల ఏర్పడ్డటువంటి ఎన్నిక. ఇది 3 సంవత్సరాలు ఉంటుంది. దీనికి అర్హులు ఎవరు అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన సుమారు 5.5 లక్షల మందో ఎంతోమంది పట్టభద్రులు ఉన్నారు. వాళ్లకు సంబంధించినటువంటి ఎన్నిక రాబోయేటటువంటి 27వ తారీఖు జరగబోతుంది. దీంట్లో ప్రధానంగా 3 పార్టీలు ప్రధానంగా పోటీలో ఉన్నాయి. ఇక మిగతా వాళ్ళంతే ఉన్నారు కానీ వాళ్ళు పెద్దగా లెక్కలకు వస్తారా రారా అనేది మనకు తెలియదు. మనకు ఈ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నటువంటి సమాచారం ప్రకారము సో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ తరఫున, ప్రేమేందర్ రెడ్డి బీజేపీ తరఫున, తర్వాత మొన్నటి వరకు బీజేపీలో ఉండి బీఆర్ఎస్లో చేరినటువంటి రాకేష్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా పోటీలో ఉన్నారు. తర్వాత ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఇంత ఓరాఓరీగా గతంలో ఎప్పుడు జరిగినటువంటి సంబంధం లేదు, పెద్దగా పట్టించుకోకపోయేది. జనరల్గా ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి అదే ఊపులో అందరూ అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తున్నట్టుగా ఒకటి అనిపిస్తుంది. రెండవది, ఇక ఇప్పుడు ఏం పని లేదు కదా, ఎన్నికలు అయిపోయినాయి, రిజల్ట్ రావడానికి టైం ఉంది కాబట్టి చూద్దామనే పద్ధతిలో మొత్తం బలగాలన్నిటినీ తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడైనా జరిగిందా సార్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం, బైపోల్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ఇన్ఛార్జిని పెట్టి మళ్ళీ ఇంకొక వాళ్ళకు కోఆర్డినేటర్ని పెట్టింది. అంటే మునుగోడులో కేసీఆర్ ఎట్లయితే ఒక్కొక్క మండలానికి పెట్టిండ్రో ఇక్కడ అంత సీరియస్గా కాంగ్రెస్ పార్టీ తీసుకోవడానికి కారణం ఏంది అంటే ఇక్కడ ఒక విషయం ఉంది. ఈ ఎన్నిక ఖచ్చితంగా ఒక దృశ్యాన్ని ఆవిష్కరించబోతుంది. అంటే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేటటువంటిది వేరు, కానీ ఒకటి బీఆర్ఎస్ అనేటటువంటిది 100 మీటర్ల లోపలికి పోయింది. మొన్న పార్లమెంట్ ఎన్నికలతోటి ఇంకో 100 లోపలికి పోయి ఉంటుంది. అంటే సర్వేలు వాటికి సంబంధించినంత వరకు 1 ఆర్ నన్ అనేది రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. ఏది గెలిస్తే మీద గెలవచ్చు, లేకపోతే ఏది గెలవదనేది అక్షర సత్యం. ఇక కాంగ్రెస్ పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చింది కాబట్టి అది కూడా పోటీ పడుతుంది. వాళ్ళకు కూడా 10 సీట్ల వరకు మీకు వస్తాయనేది వాళ్ళకు ఉన్నది. మోడీ హవా ఉంది కాబట్టి 10 సీట్లు మాకు వస్తాయని వీళ్ళకి హవా ఉంది. ఈ నేపథ్యంలోనే జరుగుతున్నటువంటి ఈ ఉప ఎన్నిక కారణంగా ముఖ్యంగా ఇక్కడ ఓటర్లు ఎవరు? గ్రాడ్యుయేట్స్, మ్యాచ్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి ఈ 6 నెలల పరిపాలనలో గ్రాడ్యుయేట్ల యొక్క స్పందన ఏ విధంగా ఉందో తెలుసుకొని, అంటే చదువుకున్న వాళ్ళు ఈ 6 నెలల పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు తెలుసుకునేటటువంటి ఒక అవకాశం ఎన్నిక దగ్గర ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దానికి తోడు ఈ యొక్క తీన్మార్ మల్లన్న అనేటటువంటి వ్యక్తికి అనేక రకాలుగా, అంటే ఆయన ఒక ప్రజా సంఘంగా ఒక రాజకీయ పార్టీ పెట్టి తర్వాత బీజేపీలో చేరి తర్వాత కాంగ్రెస్లో చేరి తర్వాత ఈ మధ్యకాలంలోనే ఏదో 1.5 కోటి తనకున్న ఆస్తిని అంతా ఏదో ఎవరికి రాసిచ్చి, ప్రభుత్వానికే పార్టీకి రాసిచ్చిండని, ఇవన్నీ ఆయన ఒక చర్చ. రెండవది ప్రేమేందర్ రెడ్డి గతంలో పోటీ చేసిండు కాబట్టి తర్వాత న్యాచురల్గా ఈ ఎడ్యుకేటెడ్స్ అంతా కూడా బీజేపీ యొక్క సిద్ధాంతాలు అనుకోండి లేకపోతే ఇది అనుకోండి కొంత బీజేపీ పట్ల ఆకర్షితులు ఉంటారు. ఎందుకంటే రాష్ట్ర విభజన కంటే ముందు లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కనుక చూస్తే మనము ఖచ్చితంగా ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ లేకపోతే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటిది చూస్తే మొన్న శ్రీకాకుళం ఎన్నికల్లో కూడా మాధవ్ అనేట ఆయన గెలిచాడు. సో అట్లా కొంత వాళ్ళు ఆలోచిస్తారు. మూడవది కేసీఆర్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క పార్లమెంటు అంటే ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చిన తర్వాత కపిలవాయి దిలీప్ కుమార్ కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో క్రమంగా ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా అది మా సీటు, ఖచ్చితంగా మేము గెలుస్తాము అనేటటువంటిది ఒక చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ మనము చూసుకుంటే నిన్ననో మొన్ననో జేడి లక్ష్మీనారాయణ ఏదో ఒక ట్వీట్ చేసినట్టున్నాడు ఎక్స్లో. ఆయన రాకేష్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేసిండు. ఎవరు? జేడి లక్ష్మీనారాయణ. అంటే దాంట్లో కొన్ని అభ్యంతరకరం, వ్యక్తిగతంగా కొంచెం మంచి పర్సన్ అంటే ఏం మాట్లాడిండో తెలియదు కానీ దాంట్లో రాకేష్ రెడ్డి విద్యావంతుడు,
బిట్స్ బిలాని గోల్డ్ బిట్స్ మెడలిస్ట్. పిలాన్లో చదివిండు, సమాజ సేవకుడు అని చెప్పి అంతవరకు బాగానే ఉంది. కానీ కింద ఎవరినో దెప్పి పొడిచినట్టుగా కనిపించింది. అంటే ఈ యొక్క రాజకీయాల్లోకి మోసకారులు, తర్వాత సమాజాన్ని అర్థం చేసుకోని వాళ్ళు, సమాజం నుంచి ఏ విధంగా దోపిడీకి పాల్పడాలనేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు, శక్తులు చాలామంది వస్తున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండి ఈయనను గెలిపించండి అనేటటువంటిది ఆయన ఎక్స్లో పెట్టినటువంటి దాని యొక్క సారాంశం. కానీ నాకు అర్థమైంది ఏంటంటే అది సూటిగా తీర్మానం మల్లన్న గురించి మాట్లాడిండని నేను అనుకుంటున్నాను. అంటే ప్రజలలో అట్లా పోయింది. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆయన క్లారిఫై చేయాలి. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క ఎన్నికలలో, గత ఎన్నికల్లో తీర్మానం మల్లన్న పట్ల ఉన్న ఒక ప్రశ్నించే గొంతు కానీ, లేదా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పటికే ప్రభుత్వం పైన ఉన్నటువంటి తీవ్ర వ్యతిరేకంగా, ముఖ్యంగా నిరుద్యోగుల్లో ఉన్న వ్యతిరేకత కానీ, ఉద్యోగుల్లో ఉన్నటువంటి జీతభత్యాల్లో వ్యతిరేకత కానీ, వీటన్నిటి నేపథ్యంలో బీఆర్ఎస్ క్యాండిడేటు ఎంత బలవంతుడైనా, ఆర్థికంగా బలవంతుడు, ప్రగతి భవన్కు చాలా దగ్గర, అటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డిని కాదని కూడా తీర్మానం మల్లన్నను సపోర్ట్ చేసి ఆల్మోస్ట్ సెకండ్ ప్లేస్లో తీర్మానం మల్లన్న వచ్చిండు. కానీ ఇప్పుడు ఈయన ప్రశ్నించే గొంత అంటే కాదు, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ప్రశ్నించే గొంతుగా ఎవరైతే ఓటు వేయాలనుకుంటారో వాళ్ళు తీర్మానం మల్లన్నకు వేసేటటువంటి అవకాశం లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంది, మార్బలము, ధనబలము, అధికారము ఇవన్నీ కూడా ఆయన సొంతం. రెండవది విస్తృతమైనటువంటి ప్రచారాలు. దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎనీ ఇంట్రడక్షన్. తీర్మానం మల్లన్న అంటే ఎవరైనా గుర్తుపడతారు. ఈవెన్ ఎస్పీలు కూడా తీర్మానం మల్లన్న ఫోన్ చేయగానే ఎస్ఆర్ అని ఫోన్లో మాట్లాడుతున్నది చూసినాం కదా. సో అట్లా కొంత ఆయనకు ప్లస్ కావచ్చు. కానీ గతంలో ఉన్నంత అంటే ఒక ప్రశ్నించే గొంతు అనేటటువంటి పేరు లేకపోవడం అనేటటువంటిది ఆయనకున్నటువంటి పెద్ద మైనస్. అధికార పార్టీ అనేది ఒక పెద్ద ప్లస్. కాబట్టి అది ఆయనకు సంబంధించింది. ప్రేమేందర్ రెడ్డి గతంలో ఓడిపోయింది కాబట్టి, సౌమ్యుడు కాబట్టి, ఇప్పటి వరకు కూడా ఒక్క ఆరోపణ కూడా ఆయన పైన లేదు. కాబట్టి పార్టీని నమ్ముకున్నవాడు, పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకున్నవాడు, ఇంకో 100 సంవత్సరాలైనా భారతీయ జనతా పార్టీలో ఉండేవాడు. తర్వాత ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఏబీవీపీ కావచ్చు, లేకుంటే ఆర్ఎస్ఎస్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అనుబంధ సంఘాలన్నీ కూడా ఆయనకు మద్దతు గ్రామీణ ప్రాంతంలో చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆయన కూడా పోటీలో కొంత ముందుండే అవకాశం ఉంది. అయితే రాకేష్ రెడ్డి అనే వ్యక్తి పార్టీ మారి బీజేపీలో చేరినా, బీజేపీ నుంచి పోయి చేరినా, ఆయన ఎందుకో బీఆర్ఎస్లో ఒక వర్గం నేతకు అనుచరుడు అనేటటువంటి చర్చ బలంగా నడుస్తుంది. అంటే పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచరునికి టికెట్ ఇచ్చిండ్రు కాబట్టి ఇప్పటికీ కూడా 3 జిల్లాల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఏం చెప్తే అదే నడుస్తుంది. కాబట్టి పల్లా రాజేశ్వర్ రెడ్డి యొక్క క్యాండిడేట్కు మేము ఎందుకు మద్దతు ఇవ్వాలని కొంతమంది అలకలు పోనినట్టు, కొంతమంది ప్రచారానికి దూరంగా ఉన్నట్టు, మాజీ మంత్రుల మధ్య కూడా ఇది లేనట్టు. కాబట్టి మరి ఆయనకు బీఆర్ఎస్లో సహకారం ఎంత ఉంటుంది, ఎంత ఉండదు అనేటటువంటిది ఒక చర్చ. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తే దీంట్లో వీళ్ళు గెలుస్తారు, వీళ్ళు గ్యారెంటీగా గెలుస్తారు అయితే చెప్పలేని పరిస్థితి ఉంది. ఇంకా 2-3 రోజులు అయితే కానీ ఈ యొక్క గ్రాడ్యుయేట్ల యొక్క స్పందన ఏంటి అనేటటువంటిది తెలుస్తుంది. బట్ ఎవరికి కూడా నల్లేరు మీద నడక మాత్రం కాదు. ఇది చాలా టఫెస్ట్ ఎన్నిక. అదేవిధంగా రేపు పార్లమెంట్ ఎన్నికల లోపల తెలంగాణ ప్రజల యొక్క మూడు బయట పడుతుందో పడదో, అది మోడీ ఖాతాలో పడుతుందా, లేకపోతే మోడీకి వ్యతిరేకమైన ఖాతాలో పడుతుందా, లేకపోతే కాంగ్రెస్ యొక్క ఊపు కొనసాగుతుందా, లేక బీఆర్ఎస్ 100 మీటర్ల పోయింది ఇంకొక 100 మీటర్ల లోతు, ఇవన్నీ ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నిక మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలలో బీఆర్ఎస్ను వదిలించుకోవాలనేటటువంటి కసి ప్రజల్లో ఎంత ఉంది, బీజేపీ పట్ల ప్రజలు ఎంత ఆకర్షితులై ఉన్నారు, తెలంగాణలో ఈ 6 నెలల పరిపాలన పైన ప్రజల యొక్క ఎనాలిసిస్ ఏంటి అనేటటువంటి విషయము ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల ద్వారా తెలిసేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా నాకు కనిపిస్తుంది.